మన మోడీ గారికి ఆస్ట్రేలియాలో అంత ఘన స్వాగతం ఇవ్వడానికి వెనక కొంత ప్రేమ ఉన్నప్పటికీ మరి కొంత వారి అవసరం కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమెరికా నేను నీకు సహాయం చేయలేను, మొన్నటి వరకు వీళ్ళందరి దగ్గర రౌడీ మామూలు తీసుకొని అమెరికా వాడికి మీకు ఎవరైనా వస్తే నేను చూసుకుంటా, మీరు ఒక ఫోన్ కొడితే చాలు అని చెప్పేసి మా యుద్ధ విమానాలను పంపించేస్తాం, మా యొక్క ఫ్లీట్ని పంపించేస్తాం, మీకు ఇంకా మీ జోలికి ఎవడ స్టార్ట్ తీసేస్తాను అన్న ట్రంప్ యుఎస్ఏ చేతులు ఎత్తేసింది. మేమేమీ చేయలేము. అందులో వీళ్ళు నమ్మడమే కాదు, వాళ్ళు కళ్ళెత్తుకుని చూస్తున్నారు కదా. ఆ గల్ఫ్ కంట్రీస్ సౌదీ అరేబియా ఏమి చేయలేపారు, కొట్టినా సరే. ఒమెన్కి ఏమి చేయలేపారు, యూఏకి ఏమి చేయలేపారు. వాళ్ళు నమ్ముకున్న ఏ దేశానికి కూడా వీళ్ళు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు అమెరికా వాళ్ళు. అప్పుడు వాళ్ళంతా ఏమనుకున్నారు, మనం అమెరికా మీద డిపెండ్ అవ్వటం ఇంకా ఏమాత్రం మంచిది కాదు, కాబట్టి మన దారి మనం చూసుకుందాం అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచించిన పదంలోనే నాటో వాళ్ళ యొక్క సభ పెట్టుకొని మనం అంతా కలిసి మన మటుకు మన ఆయుధాలు కొనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మరి ఆస్ట్రేలియా సంగతి ఏంటి? ఆస్ట్రేలియాకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పెద్ద దేశం, భారతదేశానికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంత పెద్ద దేశంలో 2,90,00,000 మంది ఉన్నారు. దాంట్లో 1 కోటి మంది సుమారు మన ఇండియన్సే ఉన్నారు. ఇంకో 30 లక్షల మంది వరకు ఈ చైనా వాళ్ళు ఉన్నారు. నానా జాతి సమితి. మహా అంటే ఆస్ట్రేలియన్స్ 1 కోటి మంది ఉంటారు. ఈ ఆస్ట్రేలియన్స్ గురించి మనకి చాలామందికి వాస్తవం తెలియదు. అప్పట్లో బ్రిటన్లోను ఫ్రాన్స్లోను ఈ దొంగతనాలు చేసి శిక్షలు పడిన వాళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ దేశంలో ఉంచడం ఇష్టం లేక అలాంటి వారందరినీ తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో వదిలేశారు. వాళ్ళు పెరిగి 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 అక్కడే మెల్లిగా డెవలప్ అయ్యి అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ను ఓబిలాంగో నేను ఉంది వాళ్ళ పేరు, వాళ్ళని ఎబోనిగల్స్ అంటారు దాన్ని. వాళ్ళని అంటే మన అమెరికాలో రెడ్ ఇండియన్స్ లాగా వీళ్ళు వాళ్ళని తరిమి కొట్టేసి వాళ్ళు ఎక్కడికో ఉన్న వాళ్ళు 4 ఉంటే కొంతమంది ఉంటే వాళ్ళందరినీ చంపేసి ఇంకా మహా అంటే ఒక 50,000 ఇప్పుడు ఒక 1,00,000 మంది ఉంటారు అక్కడ జనాలు. పాప వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు పరిరక్షిద్దాం అని చెప్పి ఇంటర్నేషనల్ సొసైటీలన్నీ ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి దేశం ఇది ఆస్ట్రేలియా. ఎలా ఉందంటే మనకి క్యామిల్ అండ్ అరబ్ అని క్యామిల్ లాగా అరబ్ దగ్గరికి వచ్చి క్యామిల్ నేను కొద్దిగా నీ టెంట్లో నేను తలపెట్టుకుంటాను, కొద్ది ప్లేస్ ఇవ్వయ్యా అంటే ఆ ప్లేస్ ఇచ్చినందుకు ఆ యొక్క అరబ్ని ఎలా తోసేసి ఇది అంతా కూడా అది ఎలా ఆక్యుపై చేసిందో అలాగే వీళ్ళు కూడా ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా వలసవాదాన్ని ప్రోత్సహించిన. ఎక్కడ ఏ దేశం బలహీనంగా ఉంటే ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని దోచుకోవటం, వాళ్ళని బానిసలుగా మార్చుకోవటం, ఏదైతే డచ్ కానీ లేకుంటే కెనడా కానీ అమెరికా కానీ ఇవన్నీ కూడా అలాంటివే కదా. ఇంగ్లాండ్ కానీ అన్నింటిలోకి మనకి ఎక్కువ దేశం ఇంగ్లాండ్ ఒకటి, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా అలాంటి దౌర్భాగ్య కంట్రీలు. అలాంటి ప్రదేశాల్లో ఉన్న దొంగలందరినీ తీసుకొచ్చి ఆస్ట్రేలియా వేసారు. చెప్తున్నాను, బాధపడకండి, వాస్తవం ఇది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని రక్షించే నాదుడు లేడు. చైనా గురించి తెలుసుకుందాం కొద్దిగా. మనం తెలుసుకోకపోతే మరి కష్టం. చైనాలో పాపులేషను సుమారు 130 మనకి వాళ్ళకి ఒక 3-4 కోట్లు తేడా వస్తుంది అంతే. ఈ మధ్య వాళ్ళని దాటాం. కానీ వాళ్ళ ప్రదేశం వాళ్ళు సరిపోట్ల. మొదటి నుంచి వాళ్ళు అలాగే అందుకే చిన్న ప్రదేశాన్ని వాళ్ళకి ఒక నియమం అనమాట. ప్రతిరోజు కూడా వాళ్ళ సైనికులు ఒక నియమం ఇస్తారు, మీరు కనీసం ఒక అడుగైనా సరే పక్కవాడి భూభాగానికి మీరు ఆక్యుపై చేయాల్సిందే అని టార్గెట్. ఇప్పుడు చూసారా మనకి ఈ సేల్స్ రిప్రజెంటేటివ్కి టార్గెట్లు ఇస్తారు, ఎవ్రీడే నువ్వు ఇంత చేయాల్సిందే అని. అలాగే వాళ్ళు కూడా ప్రతి సైనికుడికి ప్రతి చోట కూడా నువ్వు ఆ బోర్డర్లో ఉన్న ప్రతి సైనికుడికి నువ్వు రోజుకు ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉండాలి. కనబడకుండా ఎవరికి తెలియకుండా నువ్వు వాళ్ళని కబలిస్తున్నావు అనే సంగతి కూడా వాళ్ళు తెలియకుండా నువ్వు కబలించేయాలి. అలా కబలిస్తూ కలిపి అంత పెద్ద చైనా కనిపించింది. ఇప్పటికీ అది కూడా చాలటంలో వాళ్ళకి ఎదురకుండా కనిపిస్తుంది అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో చాలా మినరల్స్ ఉన్నాయి. బొగ్గు అది కాకుండా ఈ మధ్య
ఈ ఈ స్పెషల్ ఇవన్నీ వచ్చాయి కదా, ఈ దాన్ని ఈ లీథియం ఇవన్నీ కూడా, వాటన్నిటిని కూడా కాజేయాలి అని ఒక తలంపు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న అనేక రకాల పంటలు కానీ ఇలాగ మొత్తం 10-15 పెట్రోల్ నిక్షేపాలు కానీ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి అప్పలంగా దొరుకుతుంది. వాళ్ళ దగ్గర ఫైట్ చేయడానికి ఎవరికి దమ్ములు లేవు. క్రికెట్ ఆడమంటే ఆడతారు కానీ ఫైట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ మొత్తం కలిపి 1,00,000 కోటి మంది, మిగతా 2.9 crores అంటే అదంతా నానా జాత్యంది. ఇప్పుడు మన భారతీయులు 1 కోటి మంది ఉన్నారు. ఆస్ట్రేలియా కోసం ఫైట్ చేయండి రా అంటే ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు. ఇది కూడా కాకుండా అక్కడ వాళ్ళే దొంగలు, వాళ్ళకి వర్ణ వివక్షత ఉంటుంది. ఇండియన్స్ అన్నా చైనీస్ అన్నా వాళ్ళకి గిట్టలు పొగ. చాలా సందర్భాల్లో సుమారు 97-99లో తర్వాత మధ్య 2006 ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఇండియన్స్ మీద రకరకాల బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ మీద దాడులు చేయడం మనం చూసాం. ఇప్పుడు ఇంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు, మీతో మేము ఒప్పందం, మీ ఆర్ మై హార్ట్ అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే మన అవసరం వాళ్ళకు ఉంది. మన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ రీజియన్లో అమెరికా తర్వాత చైనా, ఆఫ్కోర్స్ రష్యా కొంచెం తగ్గింది, కానీ అమెరికా, చైనా తర్వాత మనమే. త్వరలోనే అమెరికా ఇంకా కూలిపోతుంది, చైనా పెరుగుతుంది, చైనాకు పోటీగా మనం పెరుగుతూ ఉంటాం. కాబట్టి చైనా కబలించకుండా ఆగాలంటే భారతదేశంతో స్నేహం ఉండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రోజున భారతదేశాన్ని ఆహ్వానించి మీ ఇష్టం, మమ్మల్ని రక్షిస్తే చాలు మహాప్రభువు అని వాళ్ళు కాలు పట్టుకుంటున్నారు. మరి ఇదే సమయంలో మన భారతదేశం కూడా వాళ్ళకి కొన్ని నియమాలు, షరతులు పెట్టాలి. ప్రత్యేకంగా మా ఇండియన్స్ ఎంతమంది వచ్చినా సరే నువ్వు అభ్యంతరం పెట్టకూడదు. అంతేకాకుండా నువ్వు అందరికీ, మా ఇండియన్స్ ఎవరైనా సరే కరెక్ట్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా సరైన ఫామ్స్తో మీ సిటిజన్షిప్ ఇవ్వు. మా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి కానీ దేనికైనా సరే నువ్వు అబ్జెక్షన్ పెట్టకూడదు అని, ఇటు వ్యాపారాత్మకంగా మన ఉద్యోగాలు పొందుకోవడానికి, ప్లస్ ఒక సగం మంది, కనీసం 20% మన భారతీయులు అక్కడ తీసుకెళ్ళి ఉంటే అక్కడ ఉన్న భారతీయులు మన దగ్గరికి రాకపోకలు చేయటం కానీ, యూనివర్సిటీల ద్వారా కానీ అక్కడ ఉన్న మినరల్స్ని వాటిని పంపించడం, విజ్ఞానాన్ని పంపడం అవన్నీ, వీటన్నిటి ద్వారా కూడా మన దేశం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రధాని మోడీ ఇవన్నీ తెలియని అనుకోను, కానీ విజ్ఞతతో ఇదే సమయం ముద్దొచ్చినప్పుడే చెంకెక్కాలి. ఇలాంటి పరిస్థితి అమెరికా వదిలేశాడు, చైనా భయపెట్టేస్తున్నాడు, ఆ పక్కన ఉన్న దీవి కూడా నీకు ఇచ్చేస్తాను పెట్టుకోవాలి అంటున్నాడు ఆయన, మన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఆ దీవి కూడా మన మన పర్మనెంట్గా ఇచ్చేయమని అడగాలి. ఎందుకంటే అక్కడ దీవి ఉంటే చైనాని చెక్ చేయటం మనకు చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇదే సమయంలో తీసుకొని మనకి కావాల్సిన రాయితీలు ఏవో అన్నీ కూడా ముందుగా బేరమాడుకొని వాటన్నిటికీ, ఎందుకంటే వాళ్ళది బేవర్స్ సొమ్ము, ఎవడో ₹1 కోటి బేవర్స్. ఇప్పుడు మన గాలి జనార్దన్ ఉన్నాడు, ఆయన ఇన్ని కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అది తీసుకుంటే ఇదేముంది మనకి. అలాగే ఆస్ట్రేలియా నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మనం పొందాల్సిన సమయం ఇది. మరి మోడీ గారు వింటున్నారా? చూడండి సార్, మన దేశ వికాసానికి ఎందుకంటే వాళ్ళకి అవసరం. వాళ్ళు ఎవరు కూడా సైనికంగా చాలా బలహీన సైన్యం, వాళ్ళకి సైనికంగా మనం సపోర్ట్ ఇద్దాం, మన యుద్ధ విమానాలతో సపోర్ట్ ఇద్దాం, అన్ని రకాలుగా సపోర్ట్ ఇద్దాం. కానీ నాకేంటి అని అడగకపోతే సాగదు సార్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగల్ టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మాట్లాడండి. బాయ్.